సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 26వ అధ్యాయంలో 62 నుంచి 72 శ్లోకాలు చర్చించుకుంటాము. ఇందులో పెద్దగా తాత్పర్యాలు లేవు, కానీ లాస్ట్లో ప్రభుపాదుల వారు మంచి కంక్లూజన్ ఇస్తారు. ఆ శ్లోకమే కంక్లూజన్గా ఉంటుంది. సో ఇంతసేపు మనం చర్చించుకున్నాం ఇన్ని తత్వాల గురించి, అంటే ముఖ్యంగా భౌతిక తత్వాల గురించి. సో మరి దాని యొక్క కర్తవ్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది మనము ఈరోజు చర్చించుకుంటాం అన్నమాట. సో ఈరోజు యొక్క చర్చా విషయం దేవతల ప్రయత్నం. ఏం ప్రయత్నిస్తున్నారు దేవతలు చూద్దామంట మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 62వ శ్లోకం. ఏతే హ్యభ్యుత్థితా దేవ నైవాస్యోత్తాపనేశకన్ పునరావివిశూకాని తం ఉత్తాపయితుం క్రమాత్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఇలా అందరూ దేవతలు, రకరకాల దేవతలు చెప్పారు కదా, ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతలు అందరూ కూడా వీళ్ళందరూ ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత వాళ్ళందరూ అనుకున్నారు, ఇప్పుడు ఈ విరాట్ పురుషం నుంచి మనం అందరము ఉత్పన్నమయ్యాము. వివిధ ఇంద్రియాల నుంచి మేము ఇంద్రియ దేవతలు అందరూ పుట్టుకొచ్చారు. సో మరి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మనం వెళ్ళి మనము ఈ యొక్క విరాట పురుషుణ్ణి జాగృతం చేద్దాము. నిద్రావస్థలో ఉన్న విరాట పురుషుణ్ణి ఇప్పుడు జాగృతం చేద్దామని ప్రయత్నించారంట. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించారు కానీ విరాట పురుషుడు జాగృతం అవ్వట్లేదు, మెలకులోకి రావట్లేదు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి, ఏ ఇంద్రియాల నుంచి వాళ్ళు, ఏ ఇంద్రియ శక్తులు వాటి నుంచి ఎలా వాళ్ళు జన్మించారో వాళ్ళందరూ మళ్ళీ ఆ విరాట్ పురుషంలో, ఆ స్థానంలో అక్కడికి మళ్ళీ తిరిగి ఆ విరాట్ రూపంలోకి ప్రవేశించారు, శరీరంలోకి ప్రవేశించారు. ఎందుకు అంటే నిద్ర మెలుకొల్పడానికి, విరాట పురుషుణ్ణి మేలుకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఒక శిక్షణ నేర్చుకోవచ్చు. ప్రభుపాదుల ద్వారా తాత్పర్యంలో ఇస్తున్నారు. అలా మనం కూడా మన లోపల, మన హృదయంలో మన పరమాత్మను కూడా మనము జాగృతం చేయాలి. అంటే మనము పరమాత్మ పైన ధ్యానం చేయాలి. పరమాత్మ పైన ధ్యానం చేయాలి అంటే బయట విషయ వస్తువులపైన, ఇంద్రియాలు బయట విషయ వస్తువులపైన ధ్యానం చేయకుండా భగవంతుడి పైన ధ్యానం చేయాలి. మన లోపల ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న భగవంతుడి పైన ధ్యానం చేయాలి, పరమాత్ముడి పైన ధ్యానం చేయాలి. అది మనం నేర్చుకుంటున్నాము.
ఇదేంటి దీనికి లింక్ ఏంటి అంటే అది నేను చెప్పట్లేదు. ఈ శ్లోకాలన్నీ చూసుకున్నాక లాస్ట్లో మనం చూస్తాము, కపిలముని చెప్తారు ఇదే విషయాన్ని. సో మరి అది దీనికి ఎలా సంబంధం అనేది చూద్దామంట. సో ఇప్పుడు వచ్చే శ్లోకాలన్నింటిలో మనం చూసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని ఇంద్రియ దేవతలు వాళ్ళ ఇంద్రియాల ఏ శక్తులు ఉన్నాయో వాటన్నిటితో పాటు ఈ విరాట రూప పురుషంలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి విరాట్ పురుషు ఈ ప్రయత్నం ద్వారా ఆయన జాగృతం అవుతాడా, మెలకువలోకి వస్తాడా లేదా అనేది చూద్దాం. 63వ శ్లోకం. వహ్నిర్వాచాముఖం భేజే నోదతిష్టత్తదా విరాట్ ఘ్రాణేన నాసికే వాయుర్ నోదతిష్టత్తదా విరాట్. ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు ఏంటంటే, వహ్నిర్వాచ ముఖం భేజే. వహ్నిర్వాచ అంటే వాక్శక్తి యొక్క అధిష్టాన దేవత అయిన వహ్ని, అగ్నిదేవత. ఈ అగ్నిదేవుడు ఆయన ప్రవేశించారు ముఖంలోకి. అక్కడి నుంచి కదా ఉత్పన్నమైందని మనం చూసాం, గుర్తుందా మీకు? ఫస్ట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం, అన్ని దేవతల నుంచి. సో ఆయన అక్కడ ప్రవేశించారు. అప్పుడు ఏం జరిగింది? మరి ఆయన ప్రయత్నిస్తున్నారు ప్రవేశించి జాగృతం చేయడానికి ఈ విరాట పురుషుని ఆయన్ని మెలకువ జాగృతం చేయడానికి ప్రయత్నిస్తుంటే నోదతిష్టత్తదా విరాట్. ఆయన లేవలేదు, ఆయన నిద్రావస్థలోంచి లేవలేదు. ఆయన ఇంకా ఆయన జలాలపైన శయనించే ఉన్నాడు అన్నమాట విరాట పురుషుడు. నోదతిష్ట తదా విరాట్ అంటే అదే. సో ఉత్తిష్ట అంటే లేవడం. మనకి ఎలాగైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడో భగవద్గీతలో, త్యక్తోత్తిష్ట పరంతప, ఇలాంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి లేచి యుద్ధం చేయి అని కృష్ణుడు అర్జునుడికి మొదట్లోనే భగవద్గీత వినిపించడం కన్నా ముందే చెప్పేస్తారు. ఫస్ట్ ఇదే చెప్పేస్తారు. ఇంకా అతను అర్జునుడు లేదు ఇంకా నాకు ఇలా మీరు డైరెక్ట్గా యుద్ధం చేయమని చెప్తే నాకు సరిపోదు, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి, అవన్నీ తీర్చండి మీరు, ఇంకా నాకు హృదయ దౌర్బల్యం, ఇవన్నీ కారణాలు చెప్తే అప్పుడు తర్వాత కృష్ణుడు మొత్తం భగవద్గీత అంతా వినిపిస్తాడు. సో నించో జాగృతమై ఇప్పుడు యుద్ధం చేయి అని అర్జునుడు చెప్తాడు. ఉత్తిష్ట అంటే లేవమని. మనము సుప్రభాతం ప్రేయర్లో కూడా వస్తుంది కదా, ప్రార్థనలో కూడా. అది యాక్చువల్లీ వాల్మీకి ముని రామాయణంలో మనం చూస్తాము. శ్రీరాముణ్ణి నిద్ర లేపడానికి ఆ శ్లోకాన్ని పాడతారు. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన నరశార్దూలం కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ట నరశార్దూలం. సో ఉత్తిష్ట, సో ఆయన లేవమని చెప్తారు శ్రీరాముణ్ణి. సో ఇక్కడ అలాగే వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారనమాట నిద్రలేపడానికి విరాట పురుషుణ్ణి. కానీ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, మనం లైన్గా చూసుకుంటూ వెళ్దామంట. వాళ్ళు ఎంత ప్రయత్నించినా మరి విరాట్ పురుషుడు లేవడు. ఫస్ట్ వచ్చేసి వహ్నిర్వాచ ముఖం భేజే, దానివల్ల కాదు. నెక్స్ట్ ఘ్రాణేన నాసికే వాయుర్ నోదతిష్టత్తదా విరాట్. సో ప్రతి దాంట్లో మీరు ప్రతి శ్లోకంలో ఇక్కడ నుంచి చూస్తారు, వచ్చే ఎన్నో శ్లోకాల్లో ఈ రెండు రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఈజీగా సంస్కృతి కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకాలు మీ దగ్గర పుస్తకం ఉంటే మాత్రం ముందు పెట్టుకోండి. ఇందులో తాత్పర్యాలు ఏం లేవు పెద్దగా, ఓన్లీ జస్ట్ మీనింగ్ అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఘ్రాణం అంటే వాసన పీల్చుకునే, నాసిక దాని యొక్క అధిష్టాన దేవత అని వాయుదేవత, ఆయన లోపలికి ప్రవేశించి ఆయన ప్రయత్నం చేస్తారు. అయినా కానీ నోదతిష్టత్తదా విరాట్. నెక్స్ట్ అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్టత్తదా విరాట్. దాని తర్వాత అక్షిణీ చక్షుషాదిత్యో అంటే ఈ సూర్యుడు ఎవరైతే ఆ కాంతి ద్వారా మనం చూడగలుగుతాము వెలుతురు ద్వారా. సో ఆ సూర్యుడు ప్రవేశించాడు కళ్ళలోకి, విరాట పురుషుని యొక్క కళ్ళలోకి. ఆయన ప్రయత్నించినా కానీ నోదతిష్టత్తదా విరాట్, ఉదుత్తిష్ట, ఆయన లేవలేదు విరాట్ పురుషుడు. తర్వాత నెక్స్ట్
శ్రోత్రేణ కరణౌ చ దిశో, శ్రోత్రేణ కరణౌ దిశో, శ్రోత్రేణ మనం వింటాం కదా, వినే చెవుల్లోకి కరణం ఎవరు ప్రవేశించారు? అక్కడ నుంచి ఉత్పన్నమైన వాళ్ళు ఎవరు? దిగ్దేవతలు, వాళ్ళు ప్రవేశించారు. అయినా కానీ నోదతిష్టత్తదా విరాట్. దాని తర్వాత త్వచం రోమభిరోషద్య, త్వచ అంటే మన చర్మం నుంచి ఉత్తమమైన ఈ రోమాలకు వీటన్నిటికీ కూడా అధిష్టాన దేవత అయిన చెట్లకు ఔషధాలకి అధిష్టాన దేవత అయిన దేవతలు కూడా ప్రవేశించగా ఈ చర్మంలో నోదతిష్టత్తదా విరాట్. అయినా కానీ విరాట పురుషుడు లేవలేదన్నమాట. వాళ్ళ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. రేతసా శిష్ణమాపస్తు నోదతిష్టత్తదా విరాట్. సో ఈ విధంగా జననేంద్రియాల్లోకి ఈ యొక్క అంటే నీరు యొక్క దేవత ప్రవేశించినా కానీ నోదతిష్టత్తదా విరాట్. గుదం మృత్యుర్ అపాననా నోదతిష్టత్తదా విరాట్. సో మృత్యువు దేవత ఎక్కడైతే మలమూత్రం తయారు చేస్తారో ఆ యొక్క ఇంద్రియాల్లోకి ప్రవేశించినా కానీ, అక్కడ ప్రయత్నించినా కానీ, అక్కడ ఇంద్రియాల ద్వారా కూడా ప్రయత్నించినా కానీ నోదతిష్టత్తదా విరాట్. అలాగే ఇప్పుడు హస్తావింద్రో బలేనైవ. సో ఈ హస్తాల ద్వారా, బలం ద్వారా అన్ని వస్తువులు మనం ఏ వస్తువులైనా లేపుతాము, అంటే పట్టుకుంటాము, వదిలేస్తాము. సో ఈ హస్తాల్లోకి ప్రవేశించారు ఎవరు? ఇంద్రుడు. అయినా కానీ నోదతిష్టత్తదా విరాట్. అంటే వీళ్ళందరూ ఇప్పుడు దేవతలు, వీళ్ళందరూ కూడా రకరకాల ఇంద్రియాల్లో ప్రవేశించి శరీరంలో వివిధ భాగాల్ని ఇంద్రియాల ద్వారా వాళ్ళు జాగృతం చేయాలనుకుంటున్నారు విరాట పురుషుణ్ణి. కానీ విరాట్ పురుషుని జాగృత అవ్వట్లేదు, మెలుకోవట్లేదు. నెక్స్ట్ విష్ణుర్గత్యైవ చరణౌ నోదతిష్టత్తదా విరాట్. తర్వాత విష్ణువు పాద పద్మాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా, పాదాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా దీని తర్వాత నడుస్తారు. సో విరాట్ పురుషుడు జాగృతం అవ్వలేదు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేవత కార్యాలయం నెరవేరుస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంద్రియాలు, రకరకాల ఇంద్రియాలు, ఒక్కొక్క దేవత ఏ ఇంద్రియానికి అధిపతో ఆ ఇంద్రియాల ద్వారా ప్రేరేపించి ప్రయత్నిస్తున్నారు జాగృతం చేయడానికి. కానీ కుదరట్లేదు, సఫలం అవ్వట్లేదు. నాధిర్నధ్యో లోహితేన నోదతిష్టత్తదా విరాట్. సో నదుల యొక్క దేవత నాడి, మన రక్తనాడుల్లో రక్తం ప్రవేశించే దానికి అధిష్టాన దేవత ఆయన దేవత ప్రవేశించిన తర్వాత కూడా, ప్రయత్నించిన తర్వాత కూడా నోదతిష్టత్తదా విరాట్. నెక్స్ట్ క్షుత్రిభ్యాముదరం సింధుర్ నోదతిష్టత్తదా విరాట్. అవునా, క్షుత్రిభ్యాం అంటే ఆకలి, దాహం, వీటన్నిటికీ కారణమయ్యే ఉదరం నుంచి ఉత్పన్నమైన దేవత సముద్ర దేవత సింధూర్. సముద్ర దేవత ప్రవేశించి అక్కడి నుంచి ప్రయత్నించిన ఆయన ఆ ఇంద్రియాల ద్వారా ప్రేరేపించి ప్రయత్నించినా కానీ నోదతిష్టత్తదా విరాట్. హృదయం మనసా చంద్రో నోదతిష్టత్తదా విరాట్. హృదయంలోకి చంద్రుడు మనస్సుతో ప్రవేశించి ఆయన మనస్సు ద్వారా ప్రయత్నిస్తున్నాడు ప్రేరేపించడానికి, మెలకువపరచడానికి విరాట పురుషుణ్ణి. కానీ నోదతిష్టత్తదా విరాట్. బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం నోదతిష్టత్తదా విరాట్. సో బుద్ధితో సహా బ్రహ్మదేవుడు ప్రవేశించి ఆ విరాట పురుషుల్లో శరీరంలో ప్రయాసం చేస్తున్నాడు ఆయన కూడా. కానీ నోదతిష్టత్తదా విరాట్. రుద్రోభిమత్యా హృదయం నోదతిష్టత్తదా విరాట్. శివుడు కూడా ఆయన ఈ అహంకారంతో, మిథ్యహంకారంతో దాన్ని తీసుకొని హృదయంలో ప్రవేశించి ఆయన ప్రయత్నిస్తున్నారు. హృదయంలో మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్త, ఈ 4 ఉంటాయని చర్చించుకున్నాం. దీనికి 3టికి అధిష్టాన దేవతలు వాళ్ళు ముగ్గురు కూడా హృదయంలోకి ప్రవేశించి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ ఇంద్రియాల ద్వారా, అంటే వాళ్ళకున్న వీటి ద్వారా, బుద్ధి, మనస్సు, అహంకారం ద్వారా. కానీ ఇవన్నిటి ద్వారా కూడా ఈ యొక్క విరాట పురుషం యొక్క శరీరం అనేది జాగృతం అవ్వట్లేదు. సో మరి ఎలా జాగృతం అయింది? ఇప్పుడు జాగృతం అవుతుంది.
చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రవిశద్యదా విరాట్ తదైవ పురుష శలిలాదుదతిష్టత. ఇది చిత్తేన హృదయం, చిత్తతో ఎవరైతే చైతన్యాన్ని కలిగించే ఆ ఈశ్వరుడు క్షేత్రజ్ఞ, ఆయన క్షేత్రజ్ఞ. ఇక్కడ ఇప్పటివరకు ఎవరైనా వీళ్ళందరూ క్షేత్రజ్ఞ కాదనమాట. క్షేత్రజ్ఞ అసలు ఈయన. ప్రవేశించారు హృదయంలోకి. అప్పుడు విరాట్ తదైవ పురుష, ఈ విరాట్ పురుష అప్పుడు వెంటనే శలిలాద్ ఉదతిష్టత. శలిలాద్ అంటే ఆ జలాల్లోంచి ఆయన ఇప్పుడు నిద్ర లేచారు, అంటే ఇప్పుడు జాగృతమయ్యారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో వీటి యొక్క అసలు అర్థం ఏంటి, మనం ఏం అర్థం చేసుకోవాలనే విషయం నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఉంది. అది మనం చర్చించుకుంటే మీకు మొత్తం కొంచెం క్లారిఫై అవుతుంది కొంత మటుకు. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది కదా, క్షేత్రజ్ఞ అనే వర్డ్ చెప్పారు ఇక్కడ ఆయన్ని భగవంతుడిని ఈశ్వరుని క్షేత్రజ్ఞ అన్నారు. అంటే ఇక్కడ మెయిన్గా మన శరీరంలో, మనకు భగవద్గీతలో మనం చదువుకుంటాము క్షేత్రజ్ఞాపి. సో అక్కడ మనము ఐ థింక్ 13వ అధ్యాయంలో భగవద్గీతలో వస్తుంది క్షేత్రజ్ఞ. క్షేత్ర అంటే మన శరీరాన్ని ఒక క్షేత్రగా పిలుస్తారు. క్షేత్రజ్ఞ అంటే ఆ క్షేత్రం గురించి జ్ఞానం తెలిసినవాడు, తెలిసిన అతను. ఎవరు అంటే మన శరీరం గురించి, ఇప్పుడు నా శరీరం గురించి తెలిసింది ఎవరికి? నాకే కదా. కానీ నాకు మొత్తం తెలుసా? తెలీదు, కొంచెం తెలుసు అట్లీస్ట్. సో నేను ఒకడిని అయితే ఈ శరీరంలో నా గురించి తెలిసిన వాడిని. ఇప్పుడు నాకు ఇంద్రియాలకు తెలుసా? లేదు, నాకే తెలుసు. సో నేను ఇంకా నాకన్నా బాగా తెలిసింది ఎవరికి? పరమాత్మ. సో ఇద్దరు క్షేత్రజ్ఞ ఉంటారు ప్రతి శరీరంలో, ఒకటి ఆత్మ, ఇంకోరు పరమాత్మ. కానీ ఆత్మకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు, మొత్తం జ్ఞానం ఉండదు, కానీ సమ్ నాలెడ్జ్ ఉంటుంది. మొత్తం ఏం జరుగుతుందో మన శరీరంలో మనకు కూడా తెలియదు, ఏది ఎలా పనిచేస్తుందో, కానీ పరమాత్మకు తెలుసు. కానీ మనకు కొంత మన శరీరం గురించి తెలుసు, కానీ పక్క వ్యక్తి శరీరంలో ఏం జరుగుతుందనే విషయం మనకు తెలియదు లోపల. కానీ మన శరీరం ఏం జరుగుతుందో కొద్దిగా మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది, కానీ ఏం ప్రాబ్లం మనకు తెలియదు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల టెస్టులు చేసిన తర్వాత ఆ డాక్టర్ కూడా అర్థమవుతుంది, లేకపోతే అతను కూడా తెలియదు. సో అతను క్షేత్రజ్ఞ కాదు. సో అతని క్షేత్రజ్ఞ అతని శరీరానికి మ్యాక్సిమం. సో మన ఫీల్డ్ ఏంటంటే మన క్షేత్రం ఇంతే. కానీ భగవంతుడి క్షేత్రం ఏంటి? ప్రతి ఒక్కరి క్షేత్రం, మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆయన క్షేత్రం, ఆయన క్షేత్రజ్ఞ. మనము మన శరీరానికి మాత్రమే క్షేత్రజ్ఞ. భగవంతుడు పరమాత్మ రూపంలో మన శరీరానికే కాదు మొత్తం సృష్టికే ఆయన క్షేత్రజ్ఞ, ఆయనకు తెలుసు. సో ఆయన ఉండడం ఆయన ద్వారానే మొత్తం జాగృతం అవుతుంది ఈ యొక్క మొత్తం సృష్టి అంతా కూడా. సో ఎలాగైతే యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియః ప్రభవంతి వినాయన నోత్తాపయుతమోజస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక మనిషి, ఒక వ్యక్తి, యథా ప్రసుప్తం పురుషం, ఒక పురుషుడు, ఒక వ్యక్తి ఎప్పుడైనా పడుకునున్నప్పుడు, ప్రసుప్తం అంటే పడుకునున్నప్పుడు, ప్రాణేంద్రియ మనోధియ, అప్పుడు రకరకాల ప్రాణేంద్రియాలు, ప్రాణవాయువు, ప్రాణశక్తి, ఇంద్రియాలు, రకరకాల ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా మనస్సు, మనోధియ అంటే మనస్సు, బుద్ధి, ఇవన్నిటి కూడా ఎంత ప్రభావితం చేసినా కానీ వినాయన వాళ్ళ ప్రభావితం ఏమాత్రం పనిచేయదన్నమాట. అవునా? ఎవరి ద్వారా మరి జాగృతం అవుతుంది శరీరం? ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు అతను నిద్రావస్థ నుంచి ఎలా జాగృతం అవుతాడంటే అది ఇవన్నిటి ద్వారా కాదు, పరమాత్మ జాగృతం చేస్తాడు శరీరాన్ని. వినాయన, ఆయన ద్వారానే మనము, అంటే ఇంద్రియాలు మనల్ని మెలుకుపరచలేవు. మనల్ని మెలుకుపరిచేది ఎవరు? మన పరమాత్మ, మన శరీరంలో ఉన్న పరమాత్మ. సో పరమాత్మ సహాయం లేనిదే మన ఇంద్రియాలు ఏం చేయలేవు మన శరీరంలో. ఆయన అనుమతి లేనిదే ఏమీ జరగదు. సో అదే ఇక్కడ చెప్తారనమాట.
అలాగే ఈ విరాట పురుష ఇంకా అంటే విరాట్ పురుష అంటే ఇక్కడ మన శరీరంతో పోల్చి చెప్తున్నారు. అలాగే మనకు ఇంద్రియాలు ఉన్నాయి, విరాట్ పురుషకు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ దేవతలు ఉన్నాయి. సో ఈ ఇంద్రియ దేవతలు ఇంద్రియాల ద్వారా కానీ ఈ విరాట పురుషుణ్ణి కానీ ఏం పని చేయలేవు అవి. అంటే అసలు మొత్తం మూల కారణం పనిచేయడానికి ఎవరు అంటే పరమాత్మ, భగవంతుడు. సో అందుకనే ఇక్కడ మనకి తాత్పర్యంలో కూడా చెప్పారు, నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్గా చేస్తారు దాన్ని. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అరోజ్ ద విరాట్ పురుష ఆర్ టు లింక్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, సుప్రీం అబ్సల్యూట్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ బై మెటల్ యాక్టివిటీస్. సో ఇక్కడ ఈ ఇంద్రియ దేవతలందరూ కూడా చాలా కష్టపడేది ఏంటంటే భౌతిక ఇంద్రియాలు, భౌతిక శరీరం, భౌతిక కార్యాలు ద్వారా విరాట పురుషుణ్ణి జాగృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది సంభవం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. సో మనము దీని ద్వారా ఏం అర్థం చేసుకోగలుగుతామంటే, చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మన భౌతిక కార్యాల ద్వారా భగవంతుడితో మనము సంబంధం ఏర్పరచుకోలేము. భౌతిక కార్యాల ద్వారా మనం భగవంతుడిని చేరుకోలేము. అన్నిటికీ కారణం భగవంతుడు. ఈ భౌతిక కార్యాలు దేనికి పనికిరావు, వేస్ట్. సో ఆ భగవంతుడికి మనం సంబంధం స్థాపితం చేసుకోవాలంటే దానికి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక కార్యాలు, భక్తి చేయాలి. ఎలా చేయాలి? ఈ భౌతిక కార్యాల పట్ల ఆసక్తి లేకుండా విరక్తులై. ఆ విషయాన్ని నేను చెప్పట్లేదు, వచ్చే శ్లోకంలో అదే చెప్తున్నారు కపిల ముని. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అదే మూలమైన విషయం అర్థం చేసుకోవడానికి మీకు. ఎందుకంటే మనం అర్థం ఇప్పుడు ఏంటంటే ఇది ఫిలాసఫికల్ అనాలిటిక్. ఇక్కడ మనము ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే భౌతిక ప్రకృతి, ఈ జీవాత్మ ఈ భౌతిక ప్రకృతిలో ఎలా నివసిస్తుంది, ఎలా బందీ అయిపోయింది, ఎలా ఈ పనిచేస్తుంది భౌతిక ప్రకృతి అనే విషయాన్ని అర్థం చేసుకొని, ఇది ఫిలాసఫికల్గా తత్వాలన్నింటినీ అర్థం చేసుకొని, ఇది కాదు, ఇది భౌతికం, ఇది కాదు, దీని పట్ల నేను ఆసక్తులు అవ్వకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకొని, అసలైన విషయం భగవంతుడు, పరమాత్ముడు, ఆయనతో నేను సంబంధం ఏర్పరచుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికే ఇదంతా అన్నమాట చెప్పేది మనకి. సో నెక్స్ట్ శ్లోకం అందుకే చెప్తున్నారు, తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగా ప్రవృత్తయ భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్. సో ఇక్కడ బాగా చింతించాలంట ఈ విషయాల గురించి. వివిచ్యాత్మని చింతయేత్, మనం ఎలా భక్తి, విరక్తి, జ్ఞాన, ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం. సో వీటి ద్వారా మనం యోగా అనేది అంటే భగవంతుడి పైన సంబంధం ఏర్పరచుకోవడం, భగవంతుడి పైన కేంద్రీకరించడం, ధ్యానం చేయడం అనేది మనం ఎలా చేయాలి అంటే వీటితో భక్త్యా విరక్త్యా జ్ఞానేన. ఎందుకు అంటే ఈ యొక్క భగవంతుడు ఈయన సంపూర్ణంగా ఈ యొక్క శరీరానికి ఆయన అతీతం, కానీ శరీరంలోనే ఉంటాడు భగవంతుడు, పరమాత్మ రూపంలో. ఆత్మ కూడా శరీరానికి అతీతం, కానీ శరీరంలోనే నివసిస్తూ ఉంటుంది. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శరీరంతో ఆత్మ ఏమవుతుందంటే, శరీరంతో నేను శరీరం అని జీవించే కారణంగా శరీరానికి సంబంధించిన వస్తువులతోనే ఆసక్తి పెంచుకొని వాటిపైన నమ్మకం పెట్టుకొని పెరిగిపోతుంది. తర్వాత కష్టాల పాలవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఆ భౌతిక శరీరాలు, భౌతిక ఇంద్రియాల పట్ల ఆసక్తి ఉండడం కారణంగా. సో మరి విరక్తి ఎందుకు పొందాలి మనము? వైరాగులుగా ఎందుకు అవ్వాలి? భౌతికంగా విరక్తిని ఎందుకు మనం సాధించాలి అంటే, ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానించుకోవాలంటే ప్రభుపాల్ గారు రాశారు, భౌతికంగా మనం విరక్తులుగా అవ్వాలి. మనం ఎలాగైతే ఇప్పుడు ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఆత్మ శరీరానికి అతీతం, అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనం భౌతిక ప్రపంచంలోనే ఉంటూ భౌతిక ప్రపంచానికి అతీతంగా జీవించాలన్నమాట. సో ఆ విషయం గురించి ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే అధ్యాయాల్లో చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా చేస్తారు ప్రభు, ఇది అంతా ఎలా అవుతుంది అంటే అదే నెక్స్ట్ వచ్చే అధ్యాయాల్లో ఇది ఒక జ్ఞాన మిశ్ర యోగ మిశ్ర జ్ఞాన మిశ్ర భక్తి గురించి చెప్తారు. అంటే జ్ఞానము యోగము ఉపయోగించుకొని ఎలా భక్తి చేసుకోవాలని. సో
దీని ద్వారా ఈ జ్ఞానం ద్వారా ఇక్కడ సాంఖ్యయోగ అంటే ఈ జ్ఞానం ద్వారా ఎలా మనము దీన్ని ఉపయోగించుకొని మనం భక్తి చేసుకోవచ్చు దీని సహాయంతో. సో ఆ విధంగా ఇక్కడ నెక్స్ట్ ఎలా చేసుకోవచ్చు, ఒక యోగి ఆ విధంగా ధ్యానం, ఇప్పుడు ధ్యానం చేసుకోవాలన్నారు కదా పరమాత్మ పైన, ఎలా చేసుకుంటాడు, దానికి కావాల్సిన సాధన ఏమిటి అనేది వచ్చే అధ్యాయం. అది అక్కడ చూసుకున్నామంటే తర్వాత లాస్ట్ మళ్ళీ భక్తి ఎలా అల్టిమేట్ అనే విషయాన్ని కూడా కపిల మునే చెప్తారు. ఒక్కొక్కరితో చెప్పుకుంటే ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు చెప్తారు రకరకాల యోగాల గురించి అన్ని చెప్పేసి ఫైనల్గా భక్తి యోగా టాప్ అని చెప్పేస్తారు, అదే స్టైల్లో ఇక్కడ కూడా కపిల ముని చెప్తారు అనమాట. కాకపోతే ఇక్కడ మనకు చెప్పిన డీటెయిల్స్ విషయాలు డిఫరెంట్, ఇంకా ఎక్కువ వేరే విషయాలు అక్కడ భగవద్గీతలో చెప్పిన విషయాల గురించి కొన్ని విషయాలు డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇచ్చారు అలా. సో కానీ ప్రిన్సిపల్ సేమే భగవద్గీతలో అయిన భాగవతంలో ఉన్న. సో ఈ విధంగా అందుకని మనము ఎప్పటివరకైతే భౌతిక విషయ వస్తువులపైన ఆసక్తి ఉంటుందో అప్పటి వరకు మనము భగవంతుడి పైన ధ్యానం చేయలేము. ఎందుకంటే మన ధ్యానం అంతా ఆ విషయ వస్తువులపైన వెళ్ళిపోతుంది. మనం ఫోకస్ చేయలేం భగవంతుడి పైన ఫోకస్ చేయాలి. ఆ భౌతిక విషయాలపైన మన ఆసక్తి నుంచి మనం వదులుకోవాలి. అప్పుడే మనం భగవంతుడి పైన ఫోకస్ చేయగలం. లేకపోతే భగవంతుడి పైన ఆలోచించుకుంటూ ఉంటే మధ్యలో ఇప్పుడు జపం చేసుకుంటున్నారు అనుకోండి, హరే కృష్ణ మహామంత్రం. సో జపం చేసుకుంటున్నప్పుడు మీకు ఎన్నో విషయాలు వస్తాయి. ఎందుకు వస్తాయి? మీరు అనుకుంటారే నేను భగవంతుడి నామం జపం చేసి భగవంతుడి నామం వినాలనుకుంటుంటే ఇవన్నీ ఎందుకు నాకు వస్తున్నాయి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే మనకే ఆసక్తి ఉంది, దాంట్లో పెంచుకొని పెట్టుకున్నాం మనం దినమంతా దానిపైన ఆసక్తి, దాని గురించి ఆలోచిస్తున్నాం. సో దాని కారణంగా ఏమవుతుంది, మనం మాల హరికృష్ణ మహామంత్రం జపించేటప్పుడు కూడా మనకు అవే మన మనసులోకి అవే వస్తున్నాయి అన్నమాట. ఇది ప్రాబ్లం. అందుకనే యాక్చువల్లీ మన దినచర్య ఎలా ఉండాలంటే పొద్దున మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు మనకి ఇవన్నీ డిస్టర్బ్ చేయకూడదు. అంటే మన దినచర్యలో మనం ఎల్లప్పుడూ కృష్ణుని ఏదో ఆ విధంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం చదువుకుంటున్నా మనకు తెలియాలి, నేను ఎందుకు చదువుకుంటాను, భగవంతుడి కోసం చదువుకుంటున్నాను. ఎలాగైతే అర్జునుడు యుద్ధమే చేస్తున్నాడు, అతనేమి 24 hours 24 గంటలు కూర్చొని అక్కడ యుద్ధం చేయకుండా నేను భజన చేసుకుంటూ కూర్చుంటానని హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ యుద్ధం చేయకుండా కూర్చోలేదు. యుద్ధ భూమిలో, కురుక్షేత్ర భూమిలో ఆయన యుద్ధం చేస్తున్నాడు. కానీ అతనికి చేతనలో చాలా క్లియర్, నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానంటే భగవంతుడి కోసం యుద్ధం చేస్తున్నాను, ఆయనను సంతృప్తిపరచడం కోసం యుద్ధం చేస్తున్నాను. కానీ ఇక్కడ జనాలు ఎప్పుడైతే రకరకాల భౌతిక కార్యాలు మనము దినంలో మొత్తం చేస్తూ ఉంటామో వాటి లక్ష్యము మనం భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం ఉండదు. చాలాసార్లు దీని ద్వారా మాకు ఏదో ఒక ఫలం వస్తుంది, నేను దాన్ని భోగించడం ద్వారా నేను చాలా ఆనందాన్ని పొందగలను అనే ఒక భ్రమలో మనం ఎంతో కష్టపడుతున్నాం దినమంతా. తర్వాత పొద్దున్న లేచి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని జపం చేసినప్పుడు మరి మనకు భగవంతుడి పైన మనం ధ్యానం చేసుకోలేకపోతున్నాం. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఆధ్యాత్మిక ప్రగతి హరే కృష్ణ మహామంత్రం జపం పైన ఉంటుంది. కానీ ఇప్పుడు భాగవతం క్లాసు ఇంకా మిగతా అన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా దినమంతా కూడా కృష్ణుడి గురించి స్మరించుకోగలిగే, కృష్ణుడి గురించి ఆలోచించుకోగలిగితే. ఇప్పుడు మనం ఎందుకు భాగవతం క్లాస్ వింటున్నామంటే ఒక డే అంతా కూడా ఓకే ఎలాగైతే ఇప్పుడు మనం మార్నింగ్ భాగవతంలో విన్నాము దాన్ని మనము మన నిజ జీవితంలో ఉపయోగించుకొని ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనకు అవి వస్తాయి ఇంకా విషయాలు నెక్స్ట్ ఈరోజు టైం ఉంది అనేది చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కపిల ముని, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ విషయాలన్నీ కూడా ప్రాక్టికల్ విషయాలు, ఎలా చేయాలి భక్తి అనేది. సో మనం అన్ని సందర్భాల్లో కూడా మనము భగవంతుడిని స్మరించుకునే విధంగా మన చేతన రోజంతా కూడా ఉండగలగడానికి ఇప్పుడు మనం భాగవతం చదువుకుంటున్నాం. సో తద్వారా మనం నెక్స్ట్ డే రేపు పొద్దున కూడా జపం చేసేటప్పుడు మనం మన వీలైనంత మటుకు ఎక్కువగా భగవంతుడి పైన ధ్యానం చేసుకోగలిగేటట్టుగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ చెప్తారనమాట. ఆ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో అంటే మనం ఇప్పుడు ఆనందాన్ని మనం అనుభవించేది భగవంతుడి కోసం నేను ఇచ్చి కార్యం చేస్తున్నాను అంటే అది భక్తి. మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నా అది భక్తి, ఆయన చేస్తున్న శుద్ధ భక్తి. ఎందుకైనా భగవంతుడు కృష్ణుడిని సంతృప్తిపరచడానికి చేస్తున్నాడు. సో అలా భగవంతుడి కోసం చేస్తూ ఆ కార్యంలో మనం ఆనందాన్ని అనుభవించామనుకోండి, అది ఆధ్యాత్మిక ఆనందం. సో
ఆ విధంగా మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఆనందంతో భక్తి చేసుకుంటామో అప్పుడు భగవంతుడిని అర్థం చేసుకోగలం అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు తాత్పర్యంలో. అదే కన్క్లూజన్ ఈ యొక్క చర్చకంతా కూడా. సో ఇంతకన్నా మనం ఎందుకు చర్చించుకున్నాము ఇవన్నీ తత్వాల గురించి అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు, తద్వారా ఇవన్నీ అర్థం చేసుకొని విషయాలు అప్పుడు మనము భగవంతుడిని మన మనస్సుని, మన చేతనని మనం భగవంతుడి పైన, పరమాత్ముడి పైన మనం ధ్యానం చేసుకోగలిగాం. మనం అర్థం చేసుకున్నారే పరమాత్మ అసలైన విషయం, దీనిపైన మనం ధ్యానం చేసుకోవాలి. ఈ ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువులు, భోగ వస్తువులు ఇవన్నీ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడి పైన ధ్యానాన్ని పెట్టుకోగలగడానికే. సో అదే సాంఖ్యయోగ యొక్క ఉద్దేశం. ఈ సాంఖ్యయోగ ద్వారా మనం సరిగ్గా భక్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఉద్దేశం అన్నమాట సాంఖ్యయోగది. సో అదే ఇక్కడ చెప్పారు మనకి. సో నెక్స్ట్ వచ్చే అధ్యాయం నుంచి మనం చూస్తాం, ఇంకా బాగా అర్థం చేసుకుంటాము ఎలా ఈ జీవాత్మ బద్ధ జీవాత్మ అయిపోయింది. దాని తర్వాత దేహూతి ఈ ప్రశ్నలు అడుగుతుందన్నమాట దీనికి సంబంధించి. అసలు మరి ఎలా దీని నుంచి బయటపడేది, మీరు చెప్పారు బాగానే ఉంది కానీ. సో అవన్నీ విషయాలు మరి ఇంకా విస్తృతంగా డీటెయిల్గా మనకి కపిల్ ముని చెప్తారు. సో అవన్నీ మనం వచ్చే అధ్యాయం నుంచి రేపటి నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్తి వృంద్ కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.